టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు భరత్. yes it may be majority వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా. చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారిని చూసిన తర్వాత ఏమనిపించింది? వాళ్ళ నుంచి మీరు ఏం నేర్చుకున్నారండి? ఎలా భరత్ సర్వీస్ మోటోలో చేస్తున్నారా లేకపోతే బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేస్తున్నారా? సమాజం ఎక్కువ కమర్షియల్ అయిపోయింది, ఎక్కువ సూపర్ఫిషియల్ అయిపోయింది. ఇలాంటి వాళ్ళు పాలిటిక్స్ అవసరమా అనే ప్రశ్న వచ్చినప్పుడు మీరేం చెప్తారు? నాకేంటి ఇవాళ మాకు 16,000 స్టూడెంట్స్ విశాఖపట్నంలో ఉన్నారు, ఓవరాల్ 30,000. అది 50,000 చేయడం అంత కష్టం కాదు. ల్యాండ్ గ్రాబింగ్ బాగా జరుగుతుంది క్యాపిటల్ ల్యాండ్. మా కొద్ది క్యాపిటల్ అని కొంతమంది కూడా అంటున్నారు. ఏంటి అంతగానో ల్యాండ్ ఇష్యూస్ ఇక్కడ ఉన్నాయి? ఎందుకంటే మీకు చెప్తున్నాను కదా, నాకు అవకాశాలు ఎక్కువ ఇచ్చాడు దేవుడు. విశాఖపట్నం రాజధాని విషయంలో కూడా ఏంటి మీ స్టాండ్ ఏంటి? మీరేం చెప్తారు? విశాఖపట్నం లైఫ్ లో మనకి ఆఫ్టర్ సర్టన్ పాయింట్ డబ్బులు సంపాదించిన తర్వాత ఎన్ని సంపాదించారు, తినే తిండి అదే, వెళ్ళే కార్లో ఇంకో కొంచెం ఎక్కువ డబ్బులు ఖర్చు పెడితే పెద్ద కార్ వస్తుందేమో కానీ ఇంచుమించి అదే కంఫర్ట్ ఉంటుంది. చిన్నప్పుడు మీ తాతగారు వాళ్ళని చూసినప్పుడు అనిపించింది పాలిటిక్స్ లోకి రావాలి, నేను కూడా పొలిటీషియన్ కావాలి అనేది? మా స్టాండ్ ఈజ్ ద సేమ్ అండి. నేను ₹1,00,00,000 ఖర్చు పెట్టినా నన్ను అడిగేవాడు లేడు. నేను ఒక 100 కోట్లు పెట్టి భూమి కొన్నా నన్ను అడిగేవాడు. మీరు చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ ఇవన్నీ ఉంటాయి. వీళ్ళు ఫేర్ గా పనిచేసే వాళ్ళు కాదు. ఇవాళ చంపేయాలి అంటే ఆర్థికంగా కొట్టేస్తే చాలు. సో ఈ 5 ఏళ్లలో ఏం నేర్చుకున్నారు అపోజిషన్ లో ఉండి? ఇలా అబద్ధపు విషయాలు చాలా ఉంటాయి ప్రభుత్వంలో. మొరాలిటీ కాంప్రమైజ్ చేయాలంటే నాకు అది కుదరదు, నేను చేయలేను. అంటే కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కూడా చాలా మారినాయి అండి. ఇవాళ నాకన్నా చాలా మంది అపర కోటీశ్వరులు సమాజంలో ఉన్నారు. క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఎప్పుడూ లేదు.